హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇవాళ అయితే యోగా డే కదా, అందరికీ కూడా హ్యాపీ యోగా డే అండి. ఎవరైనా యోగా ఇంకా స్టార్ట్ చేయలేదు అని అనుకుంటే తప్పకుండా స్టార్ట్ చేయండి. ఇప్పుడైతే కిచెన్ చూపిస్తూ ఉన్నాను. కొంచెం గందరగోళంగానే ఉంది, బట్ క్లీన్ చేయించానండి. ఈ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా 1 మంత్కి ఒకసారి క్లీన్ చేపిస్తూ ఉంటాను మా మెయిడ్తో. నార్మల్గా అయితే రోజు స్ప్రే బాటిల్లో స్ప్రే చేయించి అలా ఒక క్లాత్తో తుడిపిస్తానండి. డైలీ మార్నింగ్ వచ్చి తను ఇలాగ కౌంటర్ టాప్ మొత్తము అలాగే స్టవ్ కూడా నీట్గా క్లాత్తో తుడుస్తుంది. మంత్లీ 1 టైం ఏంటంటే కొంచెం స్క్రబ్ చేస్తుంది అనమాట మొత్తం కౌంటర్ టాప్. తర్వాత టైల్స్ కూడా ఏమైనా చిన్న చిన్న మరకలు ఉన్నా పోతాయి కదా, అలాగా డీప్ క్లీన్ చేపిస్తాను కౌంటర్ టాప్, టైల్స్. నా సింక్ అయితే ఇలా ఉంటుందండి. దాంట్లో చిన్న బాస్కెట్ లాగా ఉంది కదా, అదైతే ఐకియాలో తీసుకున్నాను. ఇక్కడ ఉన్న టబ్ అయితే నేను అగ్రోమెక్లో తీసుకున్నానండి. ఆ లాస్ట్లో ఉన్న కార్నర్ షెల్ఫ్ కూడా ఐకియాలో తీసుకున్నాను. మధ్యలో ఇలాగ గ్లాస్ పెట్టుకున్నాము, కొంచెం నీట్గా ఉంటుంది. సింక్ పక్కనే ఏవైనా ఐటమ్స్ పెట్టాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, అందుకోసం. ఈ డోర్ మ్యాట్స్ అయితే ఒకటి అమెజాన్లో తీసుకున్నానండి, ఇంకోటి ఎల్లోది అయితే గుర్తులేదు, బట్ మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా క్యారియర్ బాక్స్లన్నీ కూడా మా మెయిడ్ క్లీన్ చేసేసిన తర్వాత ఇలాగా ఇది డ్రైయింగ్ మ్యాట్ అండి. ఏవైనా మనము వెజల్స్ క్లీన్ చేసుకున్నప్పుడు కిందికి కౌంటర్ టాప్ మీద వాటర్గా లేకుండా ఈ డ్రైయింగ్ మ్యాట్ మీద పెట్టామనుకోండి, నీట్గా అది పీల్చేస్తుంది అనమాట. అది కూడా మనము ఎక్కువ వాడేటైతే 3 days once అలా వాష్ చేసుకోవాలి, లేదంటే 1 week ఒకసారైనా కంపల్సరీ వాష్ చేసుకుంటే మంచిదండి. మనకి వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా అన్నీ సర్దేసుకున్నాను. నీట్గా సర్దుకున్న తర్వాత నా కిచెన్ అయితే ఎప్పుడు ఇలాగా ఒక కార్నర్లో కుక్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఇవి ఇంకా అవాయిడ్ చేయలేనమాట, నేను ఎక్కడ పెట్టుకోలేను. అందుకనేసి కిచెన్లో ఒక కార్నర్లో ఇలా పెట్టేసుకుంటాను. మిగతావన్నీ కూడా చాలా తక్కువగా ఉండేలాగా వస్తువులు చూసుకుంటానండి. మ్యాక్సిమం కౌంటర్ టాప్ మీద ఎక్కువ ఉండడానికి ఇష్టపడను. ఇలాగా ఓవరాల్గా కిచెన్ అనేది ఉంటుంది. ఎవరికైనా కొత్తగా వుడ్ వర్క్ చేయించుకునేటైతే ఏదైనా చిన్న హెల్ప్ అవుతుందని ఇలా చూపిస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా నా కిచెన్ చూపించి మీ అందరికీ కూడా, అందుకని మళ్ళీ చూపిస్తూ ఉన్నాను. ఇలాగా విండోలో అయితే నేను ఒకటి హ్యాంగ్ చేశాను కదా వైట్ కలర్ది, అందులో బాటిల్స్ ఉన్నాయి. అది నేను హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఆ తర్వాత మొక్కలు పెట్టిన బాస్కెట్ అయితే అమెజాన్లో తీసుకున్నానండి. ఆ తర్వాత కార్నర్లో ఉన్న జార్స్ అవన్నీ కూడా శిల్పారామంలో తీసుకున్నాను. సిరామిక్ పాట్స్ అయితే మియాపూర్లో రోడ్ సైడ్ తీసుకున్నానండి. ఇలాగ మధ్యలో గ్లాస్ పెట్టించుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇవాళ మార్నింగే బాబుకైతే రాగి దోశ వేశానండి. ప్రపోర్షన్స్ ఇంతకుముందు బోల్డ్ అనిసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. బ్రౌన్ రైస్ ఒక 2 glasses తీసుకున్నానండి. అందులో 1 full glass రాగులు, 1 full glass పొట్టు మినప్పప్పు వేశాను. ఇవన్నీ వేసి ఫైనల్గా అటుకులు, ఒక పిడికెడంతా అటుకులు వేశాను. అలాగే ఒక చిన్న అంటే పిడికెడ్లో సగం రైస్ వేశాను, కుక్కుడ్ రైస్ అనమాట, అంటే బాయిల్డ్ రైస్ వేశాను. మెంతులు 1 స్పూన్ వేశానండి. ఇలా వేసి గ్రైండ్ చేసుకున్నట్టయితే దోశలు సూపర్ సాఫ్ట్ వస్తాయి, మౌత్ మెల్టింగ్గా ఉంటాయి. ఇంకా మా బాబుకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను. చికెన్ చారువా చేశానండి ఇవాళ. ఆ తర్వాత ఇంకా పెరుగు అన్నం ఎలా పెడుతున్నాను అనేది బాబుకు చూపిస్తూ ఉన్నాను. ఇది ఒక చిన్న టిప్ అండి. చాలామందికి పిల్లలకి మార్నింగే మనము పెరుగన్నం పెడితే మధ్యాహ్నానికి పుల్లగా అవుతుంది అంటూ ఉంటారు కదా. అలా అవ్వకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే పెరుగన్నము ఫస్ట్ మనము రైస్ పెడతాం కదా, రైస్ అలాగే సాల్ట్ వేసి మెత్తగా రైస్ చేసిన తర్వాత ఆ రోజు కాచిన ఫ్రెష్ పాలు వేయాలండి. కొంచెం గోరువెచ్చకంటే కొంచెం వేడిగా ఉండాలి. అలా ఉన్న పాలల్లో పెరుగు వేసి ఆ బాక్స్లోనే తోడు వేసామంటే పిల్లలకి మధ్యాహ్నానికి తోడుకుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది పెరుగు. అలా ట్రై చేయండి ఒకసారి. ఆ తర్వాత ఇంకా చెగోడీలు చేశాను కదా, నిన్న వీడియోలో చూపించాను. ఈ చెగోడీలు మార్నింగ్ స్నాక్ లాగా పెడుతూ ఉన్నానండి. ఇవాళ అయితే అరటికాయ వేపుడు చేశాను. తర్వాత ఇంకా వెజిటబుల్స్ ఎలాగో పెడతాను, ఒక ఫ్రూట్ పెడతాను కదా, అలా పెట్టిన తర్వాత పులిహోర చేశానండి. చెగోడీలు పెట్టాను, పెరుగన్నం పెట్టాను. ఇవాళ మా బాబు స్కూల్కి అయితే ఈ ఫుడ్ తీసుకెళ్తూ ఉన్నాడు. And it really helps you to exhale properly, release the carbon dioxide, get fresh air inside. Ready for it? Push your hands out. Breathe in. Breathe in. Hold it, hold it, hold it.
vision. ఇలాగా డైలీ నేను సౌరభ్ బోత్రా గారివి యోగా క్లాసెస్ అనేవి జాయిన్ అయ్యానండి. ఫ్రీ క్లాసెస్సే నేను డైలీ ఇలాగ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నాకు మైగ్రేన్ ఉందన్నమాట, చాలా రిలీఫ్ వచ్చిందండి దానివల్ల. అంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్యూ డేస్లో మనకి రిజల్ట్స్ అనేవి కనిపించాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే కదా, వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ ఉందన్నమాట. ఎక్కువ మంది జాయిన్ అయితే మనకి ఈ వరల్డ్ రికార్డ్ అనేది వస్తుందంటండి. మీరు కూడా సపోర్ట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత ఈ డెటాల్ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. ఈ డెటాల్ లిక్విడ్ అనేది నేను బట్టలకి వాడుతూ ఉన్నానండి. ఈవెన్ మా బట్టలకి కూడా మెయిడ్ క్లీన్ చేసేటైతే కనుక తప్పకుండా నేను డెటాల్ ఫైనల్గా వేయించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే బట్టలు ఆరేసినప్పుడు కూడా ఈగలు వాలుతూ ఉంటాయండి, అది అసలు మంచిది కాదు. మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ సీజన్లో. అందుకని చెప్తూ ఉన్నా. ఇంకా ఇప్పుడు ఓకే, కానీ నెక్స్ట్ డైలీ రెయిన్స్ పడేటైతే ఇంకా కష్టం అన్నమాట. అందుకని చెప్తూ ఉన్నానండి. అలాగే బట్టలు 2-3 రోజులు ఆరకుండా అలాగే ఉన్నా కూడా ఒకలాంటి స్మెల్ వస్తాయి. ఆ స్మెల్ రాకుండా అవాయిడ్ చేయాలన్నా కూడా కంఫర్టర్స్ వాటికంటే కూడా అవి కొంచెం స్ట్రాంగ్ స్మెల్ ఉంటాయండి. ఈ డెటాల్ కొంచెం అంటే యాంటీ బ్యాక్టీరియల్ కదా, అందుకనేసి ఒక 2 డ్రాప్స్ అలా వేసుకున్నా కూడా హెల్త్ వైజ్ కూడా మంచిది. చిన్నపిల్లల బట్టలు అయితే కంపల్సరీ ఫైనల్గా డెటాల్లో కొంచెం అలా మనము ఫైనల్గా వేయించడం మంచిదండి. మాది వాటర్ ప్యూరిఫై చేసేది లివ్ ప్యూర్. యాక్చువల్గా ఇదేంటంటే సర్వీసింగ్ ఒక 3 years అట్లా ప్యాకేజ్ లాగా తీసుకున్నాము, కొంచెం ప్రైస్ తగ్గుతుందని. అరౌండ్ 16,000 అలా పే చేసామండి 3 years బ్యాక్. బట్ ఫ్యూ మంత్స్ సర్వీస్ సరిగా లేదు. ఆ తర్వాత నుంచి ఓకే అనిపించింది, కాల్ చేయగానే నెక్స్ట్ డే అలా వచ్చేస్తూ ఉన్నారు. బట్ స్టార్టింగ్లో మాత్రం ఆ ప్యాకేజ్ తీసుకున్న తర్వాత అసలు చాలా కష్టమైపోయిందండి. వాళ్ళు టైంకి అసలు రియాక్ట్ అవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఓకే, కానీ ఇలాగా దాంట్లో ఉన్న ప్రతి ఎంతవరకు సర్వీస్ వాళ్ళు చేయగలరో అవన్నీ కూడా చేయించుకున్నాము. ఆ తర్వాత ఏమైందంటే ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. యాక్చువల్గా ఈ థాట్ చాలామందికి రాదండి. ఇక్కడ వాళ్ళు చూస్తూ ఉన్నారు కదా, ఆ ప్లాస్టిక్ పైప్స్, చిన్నగా వాటర్ వెళ్ళే పైప్స్ అన్నీ కూడా మార్చరన్నమాట. అవి తప్ప మిగతావన్నీ కూడా వాళ్ళ సర్వీస్ కిందికి వస్తాయి. సో మేము అలాగే ప్రతి మంత్కి ఒకసారో లేకపోతే 3 monthsకి ఒకసారో అలా ఉంది ఆ సర్వీస్ చేయించుకున్నాం. బట్ మా వారికి ఇంకా లాస్ట్ సర్వీస్ అనమాట ఇది. ఇలాగా ఈ పైప్స్ మార్పించుకుందాము, లేకపోతే ఇంకా సర్వీస్ కూడా అయిపోతుంది కదా. పైప్స్కి అయితే సపరేట్ ఛార్జ్, ఇవి 300 రూపీస్ వేశారు. మిగతావన్నీ కూడా సర్వీస్ కిందికి వస్తాయి, కానీ ఇది సపరేట్ అని చెప్పారు. అయినా పర్వాలేదు, వాళ్ళైతే సర్వీస్ ఫ్రీ కదా, ఈ పైప్ ఛార్జ్ ఒక్కటే వేశారనమాట మాకు. ఇప్పుడు ఇవన్నీ రిమూవ్ చేయించి కొత్త వేయించామండి. చూస్తూ ఉన్నారు కదా, దాంట్లో బ్లాక్గా అలా మురికి పట్టిపోయాయి అన్నమాట. దాంట్లో నుంచి రోజు వాటర్ వస్తూ ఉన్నాయి, మనకు చూడ్డానికి బాగున్నాయి, మనం తాగుతూ ఉన్నాము, తెలియలేదన్నమాట. అందుకని చెప్తూ ఉన్నాను. మీరు కూడా ఇలా వాటర్ ప్యూరిట్స్లో వాటర్ వచ్చే చూడండి, ఆ పైప్స్ ఏవైనా డౌట్ ఉంటే చెక్ చేయించుకొని మళ్ళీ వాటి గురించి కూడా సర్వీస్ చేయించుకోండి. ఆ తర్వాత ఇవాళైతే మా వారు సరుకులు తెచ్చారు. ఈ సరుకులు ఆ తర్వాత ఇంకా వంట చేసేసి విశాల్ మార్ట్కి వెళ్ళానండి. విశాల్ మెగా మార్ట్ అని కూకట్పల్లిలో వచ్చిందనమాట కొత్తగా. సో బోల్డ్ అన్ని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఎలా ఉంది ఏంటి, నేనేం పర్చేస్ చేశాను అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా చెప్తాను. ఈ విశాల్ మెగా మార్ట్కి వెళ్తే ఫస్ట్ ఇలా చూడగానే బోల్డ్ అంతా ఎగ్జైటింగ్గా అనిపించింది నాకు. బట్ లోపల చాలా సఫికేటింగ్గా ఉందండి. ఇలాగా టీషర్ట్స్ అన్నీ కూడా 199, 99, 115 అలా కూడా ఉన్నాయండి. బట్ క్వాలిటీ వైజ్ చాలా చాలా బాగున్నాయి. అంటే ఆ ప్రైస్కి క్వాలిటీ అనేది చాలా బాగుంది అనిపించింది నాకు. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఇవన్నీ కూడా 99 రూపీస్ అంట. ఇలాగా 299, తర్వాత ఇలాగ డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా, టీషర్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నాకు ఇక్కడ కలెక్షన్ బాగా నచ్చింది. అంటే ప్రైస్కి అవి వర్త్ ఇట్ అనిపించిందండి నిజంగా. అలాగే ఇక్కడ ఇవైతే ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్లో ఉన్నాయి, అన్నీ కాటన్ కాదు. కొన్ని స్ట్రెచబుల్ ఉన్నాయి, కొన్ని బనియన్ క్లాత్, అలా డిఫరెంట్ ఉన్నాయి.
బట్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు కదా, కొంచెం ట్రెండింగ్లో ఉన్న మోడల్స్, కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి. కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఓన్లీ బట్టల కోసం అయితే వెళ్ళొచ్చు విశాల్ మార్ట్కి అని అనిపించింది. అందులోనూ ఇలాగా డైలీ వేరు, తర్వాత నైట్ డ్రెస్సెస్, అలా అంటే కాలేజ్ పిల్లలకైతే బాగున్నాయి టీషర్ట్స్ అవన్నీ కూడా. ఇదైతే 299 అండి చూపిస్తూ ఉన్నాను కదా. ఇలాగా కొన్ని షేడ్స్ బాగున్నాయి అని అనిపించింది. నేనైతే ఏం తీసుకున్నాననేది వీడియో లాస్ట్లో చూపిస్తానండి, మీరైతే మిస్ కాకుండా చూడండి. ఇలాగా నైట్ ప్యాంట్స్ ఉన్నాయి, బనియన్ క్లాత్లో ఉన్నాయి, కాటన్లో ఉన్నాయి, తర్వాత చిన్న షార్ట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు చూపిస్తూ ఉంది అయితే 199 రూపీస్. ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాను. లంచ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి వెళ్ళానండి. బీరకాయ పచ్చడి చేశాను, తర్వాత మార్నింగ్ మా బాబు పులిహోర చెప్పాను కదా, ఆ తర్వాత మేమైతే కాకరకాయ వేపుడు చేసుకున్నాము, ఇంకా వెజిటబుల్స్, తర్వాత ఇంకా పెరుగన్నం అండి. ఇదే లంచ్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉండింది పులిహోర అయితే. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్ ఏవి పెట్టచ్చు అనేది విత్ రెసిపీస్ అంతో సహా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తానండి. కంప్లీట్గా వీక్లో ఒక 6 డేస్ కానీ 5 డేస్ కానీ ఏ రెసిపీస్ పెట్టచ్చు, ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ఆ తర్వాత చికెన్ చారువా ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. ఇవాళ మార్నింగ్ మీకు చూపించాను కదా టిఫిన్ ఏం చేశాను, రాగి దోశ, చికెన్ చారువా చేశాను అని చెప్పాను కదండి. చికెన్ గ్రేవీ కర్రీ అంతే, చారువా అంటే మసాలా కర్రీ కాదు, డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తామండి. నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ కంప్లీట్ రెసిపీ కూడా, ఒకసారి తప్పకుండా చూడండి. అలాగే చికెన్ చారువా పౌడర్ ఎలా తయారు చేయాలో కూడా రెసిపీ పెట్టాను, అందుకనే మళ్ళీ చూపించలేదు, బట్ బ్రీఫ్గా చెప్తాను. చికెన్ చారువా పౌడర్ కోసం పుట్నాల పప్పులు తీసుకోవాలండి. అందులో కొంచెం జీలకర్ర, ధనియాల పొడి, అలాగే గసగసాలు, లవంగము, చెక్క, కారం పొడి, సాల్ట్ కొంచెం, అవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా కొంచెం వేసుకోవాలండి. ఫైనల్గా కొబ్బరి, ఎండు కొబ్బరి వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకుంటే ఈ పౌడర్ని మనము చికెన్ జస్ట్ కుక్ అయ్యేటప్పుడు అందులో ఈ పౌడర్ వేసేసి వాటర్లో వేసి కలుపుకొని, రాగి జావ ఎలా ప్రిపేర్ చేస్తాం అలా గ్లాస్లో కొంచెం పౌడర్ వేసి వాటర్ వేసి మిక్స్ చేసుకొని తర్వాత చికెన్లోకి యాడ్ చేస్తామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తేనే తెలుస్తుందన్నమాట మామూలు చికెన్ మసాలా కర్రీస్కి వీటికి డిఫరెన్స్ ఏంటా అనేసి. ఆ తర్వాత ఎలాగో ఈ చికెన్ చారువా పౌడర్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను కదా, ఏదో ఒకటి ఇలాగా బ్లెండర్లో వేసాను అంటే నాకు ఇంకా చకచక అన్నీ గుర్తొచ్చేస్తాయండి. నా దగ్గర ఏవేవి పొళ్ళు అయిపోయాయో అవన్నీ కూడా చకచకా చేసేసుకుంటాను. నిజంగా వెంటనే నాకు అంటే మూడ్ వచ్చేస్తుంది అనమాట, చేసేసుకోవాలి, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేద్దాం ఒకేసారి అన్నట్టుగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నానంటే ఇంకా పప్పుల పొడి ఎలాగో అయిపోయిందండి. ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా వెంటనే కావాలి అనుకున్నప్పుడు ఆ పౌడర్ చేసేటప్పుడు ఇలా మిగతావన్నీ కూడా 2-3 చేసేసుకోవడం నాకు అలవాటు, అందుకని ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే పప్పుల పొడి అండి, జస్ట్ పప్పులు, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కారం పొడి వీలైతే వేసుకోవచ్చు, సాల్ట్ వేసి ఇలా పప్పుల పొడి చేసి ఏవైనా కర్రీస్లోకి మిక్స్ చేసుకోవడానికి ఇలా ప్రిపేర్ చేస్తానండి. నేను దోశ వేసినప్పుడు కూడా ఆనియన్ చట్నీ దోశ పైన పూస్తామన్నమాట. ఆ ఫైనల్గా పప్పుల పొడి కూడా వేసుకుంటామండి. మా రాయలసీమ సైడ్ మసాలా దోశలు, కారం మసాలా దోశలు చాలా చాలా ఫేమస్. ఇలా కూడా యూస్ చేస్తాం, అందుకనేసి ఈ పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా గోరు చిక్కుడు వేపుడు చేసా, లేకపోతే మామూలుగా చిక్కుడుకాయ వేపుడైనా, ఆకుకూరలు చేసినప్పుడైనా కూడా ఫైనల్గా ఇది యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా పప్పుల పొడి ప్రిపేర్ చేసుకున్నాను, అలాగే చికెన్ చారువా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నాకు 1/2 అవర్ కరెక్ట్గా టైమ్స్ అయిపోయిందండి, అంతే, పెద్దగా ఏం టైం పట్టలేదన్నమాట. ఆ తర్వాత నాకైతే ఇంకా జీరా పౌడరు ఇవన్నీ గుర్తొచ్చేసాయి. కొంచెమే ఉంది జీలకర్ర పొడి. నేను యూజువల్గా మన వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా, ప్రతి రెసిపీలో కూడా జీరా పౌడర్ అనేది మస్ట్గా వేస్తానండి, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అందుకోసం ఇంకా కొంచెమే పౌడర్ ఉన్నింది, అది కూడా ఇందులోకి జీలకర్రలోకి మిక్స్ చేసేసి ఇలాగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. నేను జీలకర్ర ఏం వేయించలేదండి, ఇలా డైరెక్ట్గానే పొడిగొట్టి పెట్టుకున్నాను. ఎప్పుడైనా రెసిపీస్లో వాడేటప్పుడు ముందు ఆయిల్ వేస్తాం కదా, అందులోనే కొంచెం వేసేస్తానన్నమాట, సరిపోతుంది, ఏం పర్వాలేదు, టేస్ట్లో అయితే ప్రాబ్లం రాదు.
ఇలాగా అంటే మీకు టైం ఉంది, ఓపిక ఉంది అంటే జీలకర్ర వేయించుకొని చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవచ్చు. ఇలాగా జీరా పౌడర్ కూడా చేసుకున్నాను. ఆ తర్వాత కొబ్బరి పొడి కూడా అయిపోయిందండి. సో నేను ఫ్రీజర్లో పెట్టుకుంటాను ఎండు కొబ్బరి. సో ఫ్రీజర్లో నుంచి తీసి మార్నింగే బయట పెట్టానన్నమాట. సో మధ్యాహ్నానికి కాస్త నార్మల్ టెంపరేచర్కి వస్తుంది కదా, అప్పుడు మనం పీసెస్గా కట్ చేసుకోగలము. ఆ తర్వాత గ్రైండ్ చేయాలండి, లేకపోతే మిక్సీ జార్లు అన్నీ కూడా బ్లేడ్స్ విరిగిపోతాయి అన్నమాట. అందుకని చెప్తూ ఉన్నాను, నాకు బాగా ఎక్స్పీరియన్స్ అలాగా, అందుకనేసి చెప్తూ ఉన్నానండి. ఇంకా కొబ్బరి పొడి కూడా రెడీ చేసుకున్నాను. మొన్న రీసెంట్గా ఏమైందంటే కొబ్బరి పొడి చేసుకున్న తర్వాత ప్రిపేర్ చేశాక అది బయట పెడితే ఒకలాంటి డిఫరెంట్ స్మెల్ వచ్చిందండి. అంటే నాకు ఎందుకో కొబ్బరి కొంచెం మామూలుగా ఫర్మెంట్ అయితే ఎలా వస్తుంది అలా పుల్లటి స్మెల్ లాగా వచ్చింది. సో అందుకనేసి నేను ఇంకా అదంతా పడేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. అప్పటి నుంచి కూడా ఏం చేస్తూ ఉన్నానంటే కొబ్బరి పొడి చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నానండి. సేమ్ ఇదే జార్లో ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉన్నాను. అవసరమైనప్పుడు ఏదైనా కర్రీస్లోకి యూస్ చేసుకుంటూ ఉన్నాను. నాకెందుకో ఆ ప్రాబ్లం అనేది రీసెంట్గా వచ్చిందండి. మీకు కూడా అలా ఏదైనా ప్రాబ్లము కొబ్బరి పొడి చేసినప్పుడు అనిపిస్తే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇలాగా కొబ్బరి పొడి కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ జార్స్ అయితే ఎంత బాగా హెల్ప్ అవుతూ ఉన్నాయంటే ఐకియాలో తీసుకున్నానండి. అప్పట్లో 99 రూపీస్ అనమాట. ఇప్పుడు నాకు తెలిసి 139 సంథింగ్ అలా అయినట్టుంది. ఇక్కడ సెట్ 4 జార్స్ అలా వస్తాయి. ఇవేంటంటే మెయిన్ మనకి పట్టుకోవడానికి హ్యాండ్ బాగుందండి గ్రిప్. యాక్చువల్గా చుట్టూ రౌండ్గా ఉంటే చెయ్యి జారిపోతుంది. బట్ ఈ జార్స్ ఏంటంటే స్పెసిఫిక్గా సైడ్స్ ఫ్లాట్గా ఉండడం వల్ల మన చెయ్యి జారదన్నమాట. చాలా కన్వీనియంట్. మీ దగ్గర లేకపోతే తప్పకుండా తీసుకోండి. ఐకియాలో చాలా చాలా హెల్ప్ అవుతాయి మనకి. ఇలాగ ఏవైనా మెంతి పొడి, ఇలాగ జీలకర్ర పొడి, పప్పుల పొడి చేసినప్పుడు అలాగ జార్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత సాయంకాలము టీ ప్రిపేర్ చేశానండి. చాలా రోజుల తర్వాత ఇవాళ అల్లం టీ చేశానన్నమాట. ఎందుకంటే కొంచెం థ్రోట్ ఇబ్బందిగా ఉంది అని చెప్పాను కదా, అల్లము అలాగే లవంగము, దాల్చిన చెక్క, పుదీనా కషాయము ఇలాంటివి తీసుకుంటే మన థ్రోట్కి మంచి రిలీఫ్ వస్తుందండి. అలాగే తులసి ఆకుల కషాయమైనా అలా తీసుకోవడం వల్ల చాలా మంచిది. అందుకని చెప్తూ ఉన్నాను. ఇవాళైతే ఇంకా సాయంకాలము ఇలా టీ తాగేసాము. డే అంతా కూడా బిజీగా నడిచిందండి నిజంగా. మార్నింగే ఇలాగ లంచ్ బాక్స్ అయిపోగానే విశాల్ మార్ట్కి వెళ్ళాను. తర్వాత లంచ్ బాక్స్ పెట్టేశాక విశాల్ మార్ట్కి వెళ్ళాను. తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ చేసాము. ఇంకా మధ్యాహ్నం ఇలాగ కొన్ని రెసిపీస్ పౌడర్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత చూపిస్తానన్నాను కదా విశాల్ మార్ట్లో ఏం తీసుకున్నాను అనేసి. ఇదైతే చూస్తూ ఉన్నారు కదా 119 రూపీస్ అండి. ఇది ఒకటి తీసుకున్నాను. యాక్చువల్గా యోగా చేస్తూ ఉన్నాను కదా, నా దగ్గర నైట్ డ్రెస్సెస్ తక్కువ ఉంటాయి అన్నమాట. నైటీసే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. బయట వాకింగ్కి వెళ్ళినా కూడా యోగా చేసినా కూడా మనకి కన్వీనియంట్గా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట డ్రెస్సెస్ ఏవైనా కూడా. అందుకనేసి తీసుకున్నానండి. క్వాలిటీ వైజ్ బాగున్నాయి అని అనిపించింది. ఇదైతే 199 రూపీస్. ఇది దానికంటే ఇంకొంచెం క్వాలిటీ బాగుంది అనిపించిందండి. ఇలాగా మంచి లైట్ కనకాంబరం కలర్కి లైన్స్ వచ్చాయి. చాలా చాలా బాగుంది ఈ టీషర్ట్ అయితే. విశాల్ మార్ట్లో నేను చూసిన వాటిలో మొత్తం డ్రెస్సెస్ కంటే, టాప్స్ వీటన్నిటికంటే కూడా, పంజాబీ డ్రెస్సెస్ అలాంటి వాటికంటే కూడా ఇలాగా టీషర్ట్స్, నైట్ ప్యాంట్సే బాగున్నాయి. ఇదైతే 219 రూపీస్ అనుకుంటానండి. 215 రూపీసో 219 రూపీసో. ఇది కూడా చాలా బాగుంది. ఇందులో అయితే బోల్డ్ అన్ని డిజైన్స్ ఉన్నాయి. నాకైతే ఇది నచ్చింది, తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చాక కూడా నాకు మంచిగా అనిపించింది. ఇవన్నీ కూడా ఏంటంటే డీమార్ట్లో అయినా మనము ఇలాగా ఎక్కడైనా సరే మనము ఇట్లా డ్రెస్సెస్ తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ వాష్ చేసిన తర్వాతే వాడడం మంచిదండి. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులు అలా ఓపెన్గా పెట్టేసి ఉంటారు. ప్రతి ఒక్కరూ టచ్ చేస్తూ ఉంటారు కదా, డస్ట్ పడుతూ ఉంటుంది అలాగా. అందుకనేసి ఫస్ట్ వాష్ చేయించేశాను. నేను నిన్న తెచ్చుకున్న వెంటనే సాయంకాలమే వాష్ చేయించాను. నెక్స్ట్ డే ఇలా వీడియో తీస్తూ ఉన్నానండి. ఇది కూడా అంతే 219 రూపీస్. ఇంతకుముందు చూపించింది కూడా 219 రూపీస్, ఇది 219 రూపీస్. బట్ అది కాటన్ క్లాత్ లాగా అలా ఉంది. ఇది కొంచెం బనియన్ క్లాత్ మిక్స్ లాగా అనిపించిందండి. డిజైన్ నచ్చి తీసుకున్నాను. ఇప్పుడు ఎలాగైనా ఇంకా వింటర్ వస్తూ ఉంది కదా, ఏం పర్వాలేదులే అని తీసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తూ ఉన్న పలాజా ప్యాంట్ నాకు చాలా నచ్చింది.
కంప్లీట్లీ కాటన్ అండి. ఇది మామూలుగా మనం బయటకు వేసుకెళ్ళడానికి, డ్రెస్సెస్లోకి వేసుకోవడానికి చాలా బాగుంది. నా దగ్గర ఆల్రెడీ నేను ఉత్సాలో రీసెంట్గా చూసినప్పుడు కూడా 800 అలా ఉందన్నమాట. నేను ఇంతకు ముందు తీసుకుంది 600 సంథింగ్ అండి. జుడియోలో తీసుకున్నాను. చాలా బాగుంది. అది కూడా చాలాసార్లు యూజ్ చేశాను. బట్ ఇంకొకటి స్పేర్గా ఉంటే బాగుంటుంది కదా అని ఇది తీసుకున్నాను. 299 రూపీస్ అండి. చాలా రీజనబుల్గా అనిపించింది నాకు. క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. ట్రాన్స్పరెంట్గా ఏం లేదండి. ఇలాగా ఈ 5 ఐటమ్స్ తీసుకున్నాను అన్నమాట. మీకు దగ్గరలో ఉంటే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా విశాల్ మార్ట్కి వెళ్ళి చూడండి. రీజనబుల్గానే ఉన్నాయి. అంతేనండి ఇవాల్టి నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.